హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మనము ధర్మవరంలో ఉన్నాం కదా. ధర్మవరంలో ఉంటే ధర్మవరం ఎందుకు ఫేమస్ తెలుసు కదా. ధర్మవరం పట్టు చీరలకు ఫేమస్. ఆ పట్టు చీర ఎలా తయారవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది ఒక చీర తయారు కావడానికి, దాని ప్రాసెస్ ఏంటి, అదంతా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. సో వెళ్దాం పదండి ఇప్పుడు లోపలికి. సో ఎక్కడ మగ్గం నేస్తున్నారో అక్కడికి వెళ్ళి మనం వీడియో చేద్దాం ఇప్పుడు. మనం ఇప్పుడు రేష్మికి కలర్ అద్దే ప్లేస్కి వచ్చాము. ఆ ప్రాసెస్ అంతా ఇక్కడే జరిగేది. అది చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తారన్నది. వాటర్ ఇలా బాయిల్ అవుతా ఉంది. ఈ బాయిల్ అయిన వాటర్లోకి మీరు కలర్ వేసి ఆ కలర్ మళ్ళీ రేష్మి తీసుకొని వచ్చి అద్దుతారు. సో రేష్మి ఇలా ఉంటుంది. ఫస్ట్ మనకి ఇంకా కలర్ అద్దుకన్నా ముందు ఇలా ఉంటుంది అనమాట రేష్మి. చూస్తున్నారు కదా, ఏమి కలర్ లేదు, ఇలా ఉంది. సో దాన్ని మనం కలర్ అద్దినాక ఏ కలర్లు వస్తాయి అనేది చూద్దాము. సో ఇందులో అద్దుతారంట కలరు. సో అదంతా అద్దేదంతా కానీ మనం కవర్ చేద్దాం ఇప్పుడు. చూడను అదిగానే ఎలా అదిగానే వేస్తారు దాంట్లోకి. ఓకే, సోడాగానే వేస్తున్నారు. సో కలరు సోడా అంతా మిక్స్ చేస్తారా ఇప్పుడు? సో బాయిల్ అయ్యే వాటర్లో వాళ్ళు ఇప్పుడు సోడా వేసారు, మళ్ళీ కలర్ వేసారు. చూస్తున్నారు మంట ఎంత పెద్దగా పెట్టారో. సో ఇప్పుడు రేష్మి వేస్తున్నారన్నా, వార్పు రేష్మి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, రేష్మి దాంట్లో వేస్తున్నారు. కలర్ ఇప్పుడు ఆ కలర్లో వెళ్తుంది. బయటకు వచ్చే లోపల ఏ కలర్ వస్తుందో చూద్దాం ఇప్పుడు. సో వాళ్ళకి శాంపుల్ ఇచ్చారు కలరు. ఆ శాంపుల్కి మ్యాచ్ అవుతుందో లేదో వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో ఇదన్నమాట కలర్ అద్దే ప్రాసెస్. ఈ కలర్ అద్దే ప్రాసెస్ అయిపోయాక మనం ఇప్పుడు శారీ ఎక్కడ నేస్తున్నారో ఆ ప్లేస్కి వెళ్దాము. సో ఇక్కడ మగ్గం నేస్తున్నారు. వాళ్ళు ఏం నేస్తున్నారు, ఏమేం శారీసా లేక లంగాల ఏంటి అన్నది అంతా తెలుసుకున్నాము. ఇది మగ్గం అనేది ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందన్నమాట. సో దీంతోనే వాళ్ళు శారీలు లంగాలు అన్నీ తయారు చేసేది. బట్ ఎలా తయారవుతాయో నాకు కానీ తెలీదు. వాళ్ళని అడిగి కనుక్కుందాం ఇప్పుడు. ఏంటి ఇది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇది వార్పు. ఈ కనీసం అంటే ఇది 16 చీరల వార్పు. 16 చీరలకు అవుతుంది అది? 16 చీరలకు అవుతుంది ఇదంతా. ఓకే, దీని వార్పు అతికినాక తర్వాత మనకి చీర మొదలు పెట్టుకుంటే కమ్మి బుట్టాలు ఏమైనా వేసుకోవచ్చు చీరకు కావాలంటే. ఓకే, ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కలర్లు. ఇది ఆఫ్ వైట్ కాదు. ఇప్పుడు శారీ అదే కలర్లో వస్తుందా లేక వేరే వేరే కలర్స్ మిక్స్ అవుతాయా? దీంట్లో ఇది నడుముకి వస్తుంది. ఇది వచ్చేసి కొంగు, మనం కణం అంటామే, రైట్ కణానికి కొంగుకి. సో ఇది కలర్, ఇది నడుముకి వస్తుంది. ఓకే, ఇట్లా సేమ్ డ్యూటీ. ఇది నడుము, ఇది అంచు. బట్ ఇదంతా ఇట్లా చిక్కబడింది కదా, ఎట్లా మళ్ళీ మామూలుగా ఇలా ఆరితే వస్తుందా? ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు నేను చూస్తుంటే ఏదో తాడ ఉన్నట్టుంది. సో అందుకని ఇది ఆరితే కదా నీట్గా మళ్ళీ ఇట్లా అనేసుకుంటాము. మళ్ళీ ఇట్లా అందారం వేసుకుంటే ఆ అందారం మాత్రం అట్లా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ. అట్లా వస్తుంది, ఇట్లా నీట్గా వస్తుంది బాగా. సో ఇది ఇప్పుడు ఎన్ని శారీలకు అన్నారు? 16 శారీలకు అవుతుంది ఇది మొత్తం. ఇదంతా కలిపి 16 శారీలు. ఓకే, సో ఇంకా ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, ఇది అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఏం చేస్తారు దీన్ని? మళ్ళీ దీన్ని బయలుకేస్తారు. అంటే ఇట్లా ఓపెన్ గా బయలుకేసి అందారాలు అన్నీ వేసుకొని బాగా డోల్కి చుట్టుకుంటారు. అందారాలు అంటే ఇవే ఇట్లా దారం ఇట్లా పాపి ఇట్లా అందారం వేసుకుంటారు. ఓకే, ఇవన్నీ వేసి బయట ఆరబెడతారు. ఆరినాక బయటకు వేసుకునేది. ఇది ఆరినాకనే బయట వేస్తారు, లేకపోతే కాదు. నేను బయట అప్పుడప్పుడు చూస్తుంటే ఇక్కడ ఆ రోడ్డు ఎండ్ నుంచి ఈ రోడ్డు ఎండ్ వరకు కడతండ్రి. అదే అవి ఎందుకు అట్లా కడుతుండ్రి? అవే ఇట్లా అంటే ప్రాసెస్ అదేనా? ఓకే, ఇట్లా ఇది ఆరిపోతానే ఇంకా బయలుకేసేది. బయలుకేసి అందారాలు వేసి నీట్ గా చుట్టుకున్నాక అట్లా డోల్ తయారవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఈ లోపలంతా ఆరబెట్టిన తర్వాతనే అలా చేస్తారు. పట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు 3 రోజులు టైం తీసుకుంటాం. సో ఇది 2 రోజులు పడుతుంది ఆడటానికి.
ఓకే తేమ అంతా ఉంది కదా, ఆ, నీడకే ఆరేయాల. ఓకే ఎండకు ఆరకూడదు. ఎండకు ఆరితే ఏమవుతుందంటే ఆ, కలర్ షేడ్ అవుతుంది. ఓకే ఎండకు ఆరకూడదు. నీట్గా రావాలంటే మనం నీడకే ఆరబెట్టుకోవాలి. నీటికి ఆరబెట్టుకోవాలా? బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా 2 రోజులు ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఇలా డోల్ అనేది ఇలా చుట్టుకుంటారంట. సో ఇది చుట్టుకున్న తర్వాతే శారీ నేసేకి వస్తుంది పనికి. ఓకే, సో అంతవరకు రాదనమాట. సో ఇలా చుట్టుకుంటారు. ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా మళ్ళీ మనకి పట్టు చీర నేయడానికని ఇలా పెట్టుకుంటారు. అదంతా ఏంటన్నది నాకు అంతగా తెలియదు కదా, అన్నయ్యని అడిగి కనుక్కుందాము. సో ఇదేందన్నా? ఇది బార్డర్ జరీ. ఇది జరీ border. అంటే మనకి శారీకి బార్డర్ వస్తుంది. ఓకే, దానికి జరీ. సో ఇప్పుడు అట్లంటే ఇదంతా బార్డర్ అంటావా? ఇదంతా బార్డరే, ఇదంతా బార్డరే. సో ఇది చూస్తున్నారు కదా, ఇది బార్డర్ అంట. ఇలా జర్రీ ఇలా ఉంటే ఇగో మనకి శారీలు చూసినప్పుడు బార్డర్ అంతా కనిపిస్తుంటుంది కదా, సో ఇలా వస్తుందంట. ఆ టవాల్ టవాల్ తీస్తే బార్డర్ కానొస్తుంది. ఇట్లా బార్డర్ తయారవుతుంది. ఓకే, ఈ జాకాడ్ మిషన్స్ ఇట్లా వస్తుంది. ఓకే, ఇది బార్డర్ చూస్తున్నారు కదా. వాళ్ళు నేసిన తర్వాత ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. మనం ఫస్ట్లో చూసినప్పుడు ఏదో దారం చూసినట్లు అనుకున్నాము, బట్ నేసినాక సూపర్గా ఉంది జర్రీ. నడుము. సో ఇది బాడీ పార్ట్ ఉంటన్నమాట. ఇది మళ్ళీ ఆ పక్క లెఫ్ట్. సో ఇంకొక సైడ్ బార్డర్, చిన్న బార్డర్ పక్క. ఓకే, సో దీని గురించి ఒకసారి చెప్పండి. ఈ మిషన్ అంతా ఏంటి ఇవన్నీ అని. అట్టలు. ఇది ఏందన్నా? అట్టలు బార్డర్ పడేకి అట్టలు ఇవి, డిజైన్ పడేకి. ఓకే, ఇది డిజైన్ పడేకి. సో బట్ ఈ మిషన్లో ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి? ఇగో పైన అవన్నీ ఇంకా మనకి దారాలు లేయాలంటే, ఈ బార్డర్ నీట్గా లేయాలంటే ఇంకా అవి ఉండే తీరాల. జాకాట్స్. సో అవి ఉండే తీరాల, జాకాట్స్ ఉండే తీరాల. ఇంకా అది అయిన తర్వాత ఇది మగ్గం. మగ్గం అయిన తర్వాత ఇది అంచుకి తీస్తాడు. అంచుకు మాత్రమే తీస్తాడు. అది కుట్టుకి. ఓకే, అదే ఈ కలర్కే ఆ కలర్కే పడుతుంది. ఓ, ఇది ఉంటేనే పడేది, ఇది లేకపోతే పడదు. మళ్ళీ ఇది లేకపోతే పడదు. అదే ఉండాలి. ఓకే, నేర్పించేది నేర్పిస్తా మళ్ళీ మా వాడు వస్తే. అది నీకు ఒకసారి నేర్చేది మగ్గం గుంతు ఎందుకు ఇలా గుంతులో ఉంది అది చూడాలి ఒకసారి. సో ఇది అదే మోటార్ ఉంది, అదే మిషన్. దీనికి లేపాక ఇప్పుడు కాళ్ళతో తొక్కుతాంటారు కదా చెక్కలు. అవును, అది లేకోకుండా దీనికి ఆ మిషన్తో తొక్కితే అది పైకి లేస్తుంది. ఓ, ఇంతకు ముందు గట్టికి తొక్కేవాళ్ళు చెక్కలు. ఇప్పుడు అట్లా మోటార్ వేస్తే ఆ మోటార్ స్విచ్ అట్లా కాలు పెడితే చాలా పైకి లేస్తాయి. అంటే ఇప్పుడు కుట్టు మిషన్ కి ఇట్లా తొక్కితే బర్రని పరిగెత్తుంది అలా. అట్లా ఇప్పుడు ఇట్లా వచ్చినాయా? లేటెస్ట్. ఓకే, అప్పుడు చాలా కష్టంగా ఉండే, ఇప్పుడు సులువైంది కొంచెం. సో ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది నా ఒక శారీ నేయాలంటే? ఇప్పుడు 6 రోజులు పడుతుంది. 6 రోజులు ఈ రకం. సో ఈ రకం శారీ నేయాలంటే 6 రోజులు పడుతుంది. సో ఇప్పుడు ఇలా కాకుండా నార్మల్ ప్లెయిన్ ఉన్న శారీ అయితే ఎన్ని రోజులు పడుతుంది? ప్లెయిన్ ఉన్న శారీ అయితే 2 రోజులు. 2 రోజుల్లో 2 రోజులు బుట్టా వేసుకోవచ్చు. సో డిజైన్ ఎక్కువ వచ్చినట్లల్లా డేస్ ఎక్కువ అయిపోతుంది. డేస్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో మీరు ఒక శారీ తయారు చేయడానికి కాస్ట్ ఎంత అవుతుంది? కాస్టా దాదాపు మనకి లేబర్ ఇచ్చేది వాళ్ళు 6,000 ఇస్తారు. ఓకే, 6,000 వాళ్ళకి 8,000 9,000 వాళ్ళకి మెటీరియల్ ఉంటుంది. ఓకే, 8,000 రూపాయలు గ్యారెంటీ ఉంటుంది. ఒక శారీ కంప్లీట్ చేయడానికి 8,000 వరకు అవుతుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు అమ్మేది 30,000 అమ్ముతారు. మనం తీసుకోవాలంటే మాకు లేబర్ రేట్ ఇచ్చేది వాళ్ళు. మెటీరియల్ ఇస్తారు. మెటీరియల్ ఇస్తే మనం లేబర్ ఇస్తారు. ఓకే, వీళ్ళు లేబర్ ఛార్జ్ తీసుకొని నేసిస్తారు అంతే. ఇప్పుడు అదంతా ఏం లేదు. అప్పుడు ఉండే ఆ రకంగా వార్పు తీసుకొని, రేసం తీసుకొని, జెరీ తీసుకొని అదంతా ఉండే. ఇప్పుడు అట్లా చెప్పేకే లేదు. మనకి లాస్ అవుతుంది. సో మీరే సొంతంగా రేషం తీసుకొని మీరే చేశారనుకో, అప్పుడు మీరే శారీ సపరేట్గా అమ్ముకోవచ్చు కదా? అమ్ముకోవచ్చు. అది ధనియాల దగ్గర మనం ఈలేం. వాళ్ళు వారిపోయింది అనుకో ఖర్చులకి సతాయిస్తారు మళ్ళీ తెలుసుకోవాలా. సో ఇప్పుడు శారీ ఎలా నేయాలి అన్నది చూపిస్తాడు మనకి. మగ్గం ఇది, మగ్గంలో ఎలా శారీ నేస్తారన్నది మనము ఇప్పుడు కవర్ చేద్దాం దీంట్లో.
సో కింద బటన్ నొక్కుతా ఉన్నావా? ఈ కింద 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 ఇదే మొత్తం అదే అది ఇది మన అడిషనల్గా పెట్టుకుంటాం. ఓకే, మీరు పెట్టుకున్నారు కొత్తగా. ఓకే, అయినా మోటార్ పెట్టుకున్నారు. ఓకే మామూలుగా నేసేదైతే అక్కడ చెక్కలు వస్తాయి చూడు, ఆ, చెక్కలు. ఓకే ఓకే. సో నువ్వు ఉంటే అలా అలా అంటుంటేనే డిజైన్ వస్తుందా, లేకపోతే ఎవరి డిజైన్కి నువ్వు ఏమైనా మారుస్తావా? మార్చి వస్తుంది పైన అక్కడ అట్లా అక్కడ అట్టలు చేంజ్ అవుతాయి. ఓకే, ఈ అట్టాలు చేంజ్ అయితే డిజైన్ మారుతుంది. ఓకే ఓకే, చూస్తున్నా. ఈ బార్డర్ వైపుకే రావాలంటే ఏం చేస్తాం? ఈ బార్డర్కి నడుముకి డిఫరెంట్ కలర్ ఉంది కదా, అది ఎలా వస్తుంది? అది ఇది సపరేట్ వస్తుంది, అంచుకి ఇది సపరేట్ వస్తుంది. ఇది ఒక్కసారి ఎట్లా చేస్తావు? అంచుకి సపరేట్ అంటే చూపించు. ఆగా ఓకే, అది లాక్ అయిపోయి అది మాత్రమే బార్డర్ పడుతుంది. ఓకే అంచు ఒకటే తీసుకుంటుంది. ఓకే, అంచు ఒకటి తీసుకుంటుంది. ఓకే, సో దీంట్లో సపరేట్ కలర్ ఉంటుంది బోర్డు. ఇప్పుడు మళ్ళీ నడుముకి. సో ఇది ఏందన్న, ఇప్పుడు ఇది ఇచ్చేస్తున్నారు కదా, ఇదేంటి? ఇంకా ఆ బోటుకి మనం చుట్టినామే. ఇదిగో ఇవి బోట్లు అంటారా ఇవి? అవి కాదు, అదే అదే ఇట్లుంటాయా? ఓకే, ఇది బోటు. సో ఇది బోట్ అంటారంట. ఇప్పుడు ఈ బోట్ని అటు దానికి వాళ్ళు నేసేటప్పుడు యూజ్ చేస్తారు ఇప్పుడు ఇది. సో ఇవి బోట్లు కలర్గా ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్. ఇది ఇట్లా వేసుకొని పోగు వేసుకున్న తర్వాత 4 పోగులుగా మనం అట్లా తయారు చేసుకుంటాం. ఓకే, సో ఈ పెద్ద దాన్ని చుట్టిన తర్వాత మళ్ళీ చిన్నదాన్ని చుట్టాలి. చిన్నదాన్ని తిప్పుకోవాలి. ఓకే, ఇది దీని ప్రాసెస్. సో ఇప్పుడు దీని ప్రాసెస్ వచ్చేది పెద్దదాన్ని చుట్టేది ఇది. సో ఇప్పుడు చేత్తో చుట్టుతా లేదు మీరు మిషన్లో? లేవు, అన్నీ ఇవే. మోటార్ వచ్చింది ఇప్పుడు. సో ఇంతకుముందు అయితే మామూలు ఇలా చుట్టా ఉండ్రి చేత్తో. అవును, చాలా పెద్ద ప్రాసెస్సే. కాదు, ఫస్ట్ ఇది ఆరబెట్టాలి, మళ్ళీ బయట పెట్టాలి, మళ్ళీ దాన్ని ఇలా చుట్టుకోవాలి. అదే మళ్ళీ వేరే వాళ్ళకి లేబర్కి వెళ్ళి అది కూడా ఇది కానీ వేరే వాళ్ళకి ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఇస్తే తయారు చేస్తారు. అది ఒక 2-3 రోజుల్లో తయారు చేస్తారు. సో ఇంతకుముందు బోట్లు చుడతారు అనేవాళ్ళు ధర్మానంలో. అంటే ఇవేనా బోట్ చుట్టేది? అదే దానికి చుట్టేదే బోట్లు. అంటే అప్పుడు లేడీస్ కూర్చొని చుట్టేవాళ్ళు ఇంట్లో. ఓకే ఓకే, శారీ అంతా తయారైపోయినాక ఇక ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కలర్ది ఆ మగ్గంలోది ఈ కలర్, ఆ మగ్గం చూపించండి, ఈ మగ్గం. సో ఇప్పుడు ఈ మగ్గంలోది శారీ అంతా తయారైపోయినాక చూస్తున్నారు కదా, ఇలా వస్తుందంట శారీ. సో సూపర్ కదా. సో ఇది తయారు కావడానికి 6 నుంచి 8 రోజులు పడుతుంది, అంటే డిజైన్ బట్టి. సో ఈ ఇంట్లో ఇప్పుడు 2 మగ్గాలు ఉన్నాయి. సో 2 నేయచ్చు అంతే, 2 మాత్రమే నేయచ్చు. ఇంకొకరు వచ్చేసి ఇలా అన్నీ చుట్టేది అన్నీ రెడీ చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళు రెడీ చేసి పెడుతుంటారు. ఓకే, నేను కానీ ఇప్పుడు మగ్గం నేస్తున్నాను, చూసారా? మగ్గం గుంతలో దిగాను. నేను జీవితంలో ఫస్ట్ టైం మగ్గం గుంతలో దిగాను. వద్దు లాగచ్చు. ఇట్లానా? ఎట్లమ్మా, ఇట్లానలా? ఇట్లా అట్లా అనాల? చాలు, ఇంత మాత్రం చాలు. ఎన్ని రోజుల నుంచి ఈ పని చేస్తున్నావు? ఎన్ని రోజులు అంటే ఎప్పటి నుంచి? నీ ఏజ్ ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇంటర్ కంప్లీట్ అయిపోయినాక నువ్వు ఇప్పుడు ఏం చదివావు? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా మగ్గందే చేసేస్తున్నావా? సో ఇంక చదువుకోలేదు? ఎందుకు? చదువుకోవచ్చు అయింది కదా ఇంకొంచెము. చదువుకోలేదు. ఎందుకు? ఇదే ఇంట్రెస్ట్ వచ్చిందా? ఏం లేదు, ఈ తర్వాత వేరే ఇంకోటి బిజినెస్ ఉంది, దాని బిజినెస్ కానీ చూస్తున్నావు. ఓకే, సో గుడ్. అంటే మన వృత్తి అనేది ఒకసారి నేర్చుకోవాలండి. మేమంతా నేర్చుకొని లేదు ఆ టైంలో. మా ఊర్లో లేకపోయినవి కానీ మగ్గాలు. సో మాకు తెలియదు. కానీ ధర్మవరం వచ్చేంత వరకు నాకు ఈ శారీ ఎలా నేస్తారు, మగ్గము ఇట్లా ఉంటుంది అనేది తెలియదు నాకు. ఆ డిజైన్ గురించి ఏం చెప్పాము? డిజైన్ గురించి చెప్పి ఏంటి ఎలా అంటే డిజైనింగ్ అంటే అది
ఈ పట్టు శారీకి ఎట్లా డిజైనింగ్ వస్తుందనే ఫస్ట్ మనం సిస్టంలో డిజైన్ చేసి Okay. దాన్ని మనం కన్వర్ట్గా అట్టలు చేసి అట్టల్లో నుంచి వచ్చేటట్టుగా చేసుకుంటాం. సో నువ్వు కంప్యూటర్లో డిజైనింగ్ చేస్తావు ఫస్ట్ శారీ ఎలా శారీ ఎలా ఉండేది, బార్డర్కి ఎలా రావాలి, పళ్ళు ఎలా పెట్టుకోవాలి, సెట్ చేయాలి. ఆ డిజైన్ అంతగా చేస్తావు చేస్తాను కంప్యూటర్లో. ఓకే గుడ్. సో అప్పుడు ఆ తర్వాత ఈ అట్టల్ని ఇది చేస్తావా? అలా డిజైన్ ఇట్లా చేసుకుంటారు. సో డిజైన్ ఇలా చేస్తారు. ఇట్లా చేస్తారు. ఓకే. సో అది కానీ చేస్తావు నువ్వు, ఇది ఒకటే కాదు డిజైనింగ్ కూడా ఉంది. సో ఇప్పుడు నీకు డిజైనింగ్ ఇది ఇలాగే కావాలని నీకు ఎట్లా తెలుస్తుంది? ఎవరైనా చెప్తారా లేక ఇలా? అంటే మీ ఆర్డర్ మీరు ఎట్లా డిజైన్ కావాలంటే అట్లా కన్వర్ట్ చేసి నేను కస్టమైజ్ చేసి నేను గీసి దాన్ని చేస్తాను. ఓకే. ఇప్పుడు ఎవరన్నా నాకు ఇలా ఉండాలి ఈ డిజైన్ కస్టమైజ్ చేస్తాను. పికాక్, ప్యారెట్, ఫ్లవర్స్ అట్లా ఏమైనా కావాలన్నా అట్లా చేసి కస్టమైజ్ చేసి. ఓకే. పికాకు, ప్యారెట్ అట్లా పెద్ద శారీ మీద పెట్టచ్చు. నేమ్స్ కూడా పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా. సూపర్ నువ్వు అట్లయితే. సో అవన్నీ ఏం చేసి డిజైన్ చేసుకున్న తర్వాతే మళ్ళీ నేస్తున్నావు నువ్వు. సూపర్ అమ్మా. బోట్లు చుట్టేదా అది? సో ఇప్పుడు బోట్లు ఎట్లా చుడతారనేది చూపిస్తున్నారు వాళ్ళు మనకి. ఇది వల్ల సో అలా పెట్టుకొని, సో ఇప్పుడు అవి 3 పొరలు ఉన్నాయి, 3 ఒకటే దానికి చుట్టేస్తారా? 4. ఓకే. 4 దారాలు ఒకటే దానికే. ఓ సూపర్, బాగా. ఓకే, ఇలా చుడతారన్నమాట బోట్లన్నీ. సో ఇంతకుముందు అయితే చేత్తో ఇట్లా మాన్యువల్గా ఇట్లా చుట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ మోటార్ వచ్చింది కాబట్టి మోటార్తో ఇట్లా అనేస్తున్నారు. సో ఇదంతా ఇలా అవన్నిటిని నానబెట్టిన తర్వాతే ఇలా బోట్లు చుట్టాలంట మనము. ఎండకి లేకోకుండా వాటర్ ఎన్ని రోజులు పెడతారన్న అట్లా? 4-5 రోజులు ఇప్పుడు దాంట్లో నానబెట్టిన తర్వాతే చుట్టుతారు. పదహైదు నిమిషాలు నానబెడతారు అంతేనా? ఓకే. ఆ తర్వాత బోట్లు ఆరబెడతారు కొంచెం. ఓకే. నీడకి ఆరాలి, ఏదే కానీ ఎండకు పెట్టకూడదు. షేడ్ కనిపిస్తుంది. సో ఈ మగ్గం చూస్తున్నారు కదా, ఇది కొంచెం చిన్నది. ఇందులో డిజైన్ ఎక్కువ రాదంట. అంటే ప్లెయిన్ శారీలు అట్లా చేసేటప్పుడు ఈ మగ్గంలో చేస్తారు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది చిన్నగా ఉంది. సో ఇంకొక మగ్గం అయితే చాలా పెద్దది, అందులో చాలా డిజైన్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ, కొంచెం తక్కువ డిజైన్లు ఉన్నప్పుడు ఈ మగ్గంలో వేస్తారు. శారీ ఇలా ఉంటుంది. సో ఇది ఇందులో కానీ డిజైన్ వచ్చింది కదన్నా, బుట్టాలు వచ్చినాయి. బుట్టాల టైప్ అంటే ఎక్కువ డిజైన్ దానిలాగా. బార్డర్ లేకున్నట్లుంది ఈ శారీ. ఓకే. అమ్మ శారీ నేయడం అంటే ఈజీ కాదు స్వామి, చాలా కష్టమే. మావాడి కానీ ఎప్పుడో రేసం తిప్పుతాను నేనైతే ఏం తిప్పలేదు. అది ఎంబోజ్. ఓకే. ఇది అది. ఓకే. ఈ రకం వేరే. ఓకే. డిజైన్ వస్తుంది. అవును, చాలా డిజైన్ వచ్చింది దాంట్లో. సో ఇది డిజైన్ లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అవుతుంది మీకు పని. ఇది 2 రోజుల్లో అయిపోతుందా? సో ఇలా అన్నప్పుడు అటుపక్కకి ఇటుపక్కకి మన రేషం పోగు రొటేట్ అవుతూ ఉంటుంది, శారీ తయారవుతూ ఉంటుంది. సో ఈ మగ్గం చూస్తున్నారు కదా, ఈ మగ్గంకి అయితే ఇలా కాలుతో తొక్కేదే ఉంటుంది. సో అలా తొక్కి వాళ్ళు అలా పోగుని అటుపక్క ఇటుపక్క ఇది చేస్తుంటారు. సో శారీ అలా చేస్తూ పోతే ఒక శారీ తయారవడానికి 2 రోజులు 3 రోజులు పడుతుందంట. సో ఇప్పుడు వచ్చేసి మనం శారీ ఎలా తయారవుతుందో అలా చూసాం కదా.
అదంతా తయారైపోయినాక శారీని ఎలా ఫోల్డ్ చేస్తారన్నది ఇప్పుడు మనం చూద్దాము. సో ఫోల్డింగ్ అని చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎట్లా అంటే అట్లా ఫోల్డ్ చేస్తే శారీ ఎవరు తీసుకోరు. అందుకని ఆ ఫోల్డింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు చూపిస్తాను నేను. సో శారీ అంతా తయారైపోయినాక ఇప్పుడు ఇలా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఫోల్డ్ ఎలా చేయాలి, మడతలు అన్నీ ఎలా పెట్టాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాము. ఇవంతా ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ గంటలు వేసుకొని నీట్గా ఈ నీకు ఆడ చీర చూపిస్తేనే ఆ ఇంట్లో అది దానికేమో ఇట్లా గంటలు వేసేది అట్లా ఏం లేదు. ఓకే, లాస్ట్లో దీనికి ఇప్పుడు గంటలు వేయాలా మీరు? దీంట్లో గంటలు వేయాలి. ఓకే, సో ఇదంతా ఇలా తీసేయాలా? ఫస్ట్ బద్ది పెట్టింటాము ఇట్లా జారిపోకుండా నీట్గా ఇదంతా వచ్చేస్తే బాగా నీట్గా మనం మళ్ళీ గంటేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏం కాదా ఇక్కడ మళ్ళీ ఏం పోగు ఊడి రాదు కదా? పోగుడు రాదు. పోగుడు రాకూడదని గంట వేసేది. ఓకే, ఇప్పుడు గంట నీట్గా వేస్తారు. మళ్ళీ పట్టు చీరలు తప్ప ఇప్పుడు పవర్ లూమ్లోనే వచ్చినాయి చూడు. అవును, పవర్ లూమ్. ఆ పవర్ లూమ్లో ఒక గంట ఉండదు. వాళ్ళు ఎట్లా చేస్తారు మరి పవర్ లూమ్స్? మిషన్ అది. ఓకే, సో మీరు ఇలా మాన్యువల్గా ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాలి. ఏమండి ఇక్కడ దగ్గరకు వచ్చి చూపించవా ఒకసారి? ఇట్లా వేసుకొని వాళ్ళకి మనకి ఏమంటే హ్యాండ్లూమ్కి వచ్చేసి ఇట్లా మనకి బొక్కలు ఉంటాయి చిన్న, మన చౌడు కట్టేస్తామే అదే వేస్తాము. వాళ్ళ పవర్ లూమ్ అట్లా ఉండదు. పవర్ లూమ్లో చీర అట్లా ఉండదు. అదే ఊరికి అట్లా నేసుకుంటూ పోతా ఉంటుంది. అవి వచ్చినాకనే ఇవి పడిపోయినాయి చెప్పాలంటే. హ్యాండ్లూమ్ బట్ దాని ప్రైస్ దానికి ఉంటుంది, దీని ప్రైస్ దీనికి ఉంటుంది. ఇది కొంచెం ఇదే బాగుంటుంది మాన్యువల్ ఉంటుంది. ఇది కొంచెం మనకి ప్రాసెస్ లేట్ అవుతుంది. అవి ఒకటే రోజులోనే ఇప్పుడు 6 రోజులు అనుకో, 6 రోజుల్లో 6 చీరలు నెత్తది అది. బట్ అది ఇప్పుడు నేను ఈ చీరలు 2 పెట్టాను అనుకోండి, పవర్ లూమ్ది మీరు నేసింది కనుక్కోలేదు. నేను కనుక్కోగలనా? కనుక్కోలేము. కనుక్కోలేము. సో వాళ్ళు ఇప్పుడు పవర్ లూమ్ది శారీ పెట్టి కానీ నీకు నేసిందని చెప్పి కానీ అమ్మేయచ్చు. ఇప్పుడు ఏమంటే ఇది పట్టు, ఆ సిల్క్ అయినా ఇది పట్టే అయినా అమ్మచ్చు. అది కానీ కనుక్కోలేరు. అట్లా ఉంటుంది దాని ప్రాసెస్. ఓకే, దీనికి దానికి అదే బంగారుకి సిల్వర్ రోడ్ గోల్కి ఉన్నట్లు తేడా ఉంటుంది. అయినా కానీ మనం కనుక్కోలేము. సో మీరైతే కనుక్కుంటారు నాకు తెలిసి. మీరే అంటే బట్ట పోగు తీస్తానే మేము ఈ పోగు అనేది మనకి తెలిసిపోతుంది మీకు. దీంట్లో ఏమంటే ఈ పోగు తీసిన తర్వాత ఈ పోగు తీసుకుంటాం మనము. ఇట్లా సిల్క్ అయితే గాన ఇట్లా అంటే కానీ తెగిపోతుంది, ఇది తెగదు. ఓకే, అది దీని తేడా. ఇది ఏమంటే తేమ అంటే ఇప్పుడు ఆ ఇంట్లో అంటే కన్నా చూపించింది. తేమ అంటే ఇట్లా తురిగొస్తుంది, ఇది రాదు. ఇది కోస్తుంది. దీనికి దానికి తేడా అదే, సిల్క్కి పట్టు రేషానికి తేడా. ఇది కానీ సూపర్ డిజైన్. ఇందు లోపల నేను అదే డిజైన్ అనుకుంటే ఆయనలో కూడా ఇట్లా వస్తుంది, పైకి ఒక రకంగా వస్తుంది, మళ్ళీ ఇట్లా తిప్పేసుకున్నాక నీట్గా ఉంటుంది అసలు. ఇప్పుడు నేసేటప్పుడు అయితే కన్నా ఏందబ్బా ఇది చీర ఎట్లా చేస్తారా అనిపిస్తుంది. చూస్తే తయారైనాక నీట్గా కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు అదేంది పోగు ఏదన్నా చిన్నగా ఉంటాయి కదా పోగులు, అలాంటివన్నీ అవన్నీ ఇట్లా నీట్గా కోసేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్ లో ఎందుకు మనకి ఖాళీ ఉంటుంది, నీట్గా కనొస్తుంది. అవును, నీట్గా పడితే మనకి బాగా కనపడుతుంది. ఓకే, ఈ డిజైన్ అనేది ఇట్లా పైకి తీసేస్తుంది. ఓకే, ఈ లైన్ లో వచ్చిన డిజైన్ ఇక్కడ ఆర్ట్ వర్క్ వచ్చింది, ఇక్కడ ఉంది, అది బాగా కనొస్తుంది. ఇదంతా బాగా కనొస్తుంది. మళ్ళీ దీన్ని ఇదంతా అయిపోయినాక ఇట్లా కోసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం, ఇక్కడ ఒక దారం వేసింటాం. ఆ దారం వేస్తే ఇవన్నీ కిందికి వెళ్ళిపోతాయి. ఈ మోట్లు కండరాకూడదు, నీట్గా ఉండాలి. అవి వచ్చేసి కింద దారం వేసింటాం ఒకటి ఆనికి ఎత్తిన పువ్వులు ఎత్తుకొని మళ్ళీ ఇక్కడ మనం పైకి అనుకుంటే అంతా వెళ్ళిపోతుంది, నీట్గా దారం ఉంటుంది. దారాన్ని పట్టుకొని దారం ఉంటుంది.
ఈ దారం ఆపక పట్టుకోదు ఓ ఇప్పుడు దారంతో ఆల్రెడీ వాడలు చిన్న రాడ్తో. అనేసింటాం ఆనేసింటారు అనేసింటే ఇప్పుడు ఓ, అది- క్లియర్గా వస్తుంది ఓ అది తీస్తేనే ఎంత నీట్ గా సెట్ అయిపోయింది అది నీట్గా ఉంటుంది సో ఇలా ఎత్తుకొని ఉండేది అంతా మొత్తం మళ్ళీ నీట్ గా సెట్ అయిపోయింది మొత్తం నీట్గా ఉంటుంది ఆట వరకే స్టార్ట్ అయింది అనుకోవాలా ఇక్కడంతా ఉంటుంది మళ్ళీ నీట్గా నీట్ గా కనిపిస్తుంది అవును. ఇప్పుడు ఆ జరి అంతా మనకి వేస్ట్ అయ్యాక మరి ఎవరికైనా యూస్ అవుతుంది అది ఏం కాదు వేస్ట్ ఇదంతా వేస్ట్ ఇంకా వేస్ట్ ఇది చూస్తే కన్నా ఫస్ట్ వద్దంటారు సారీ వద్దంటారు అవును అది కట్ చేయకుండా కట్ చేయకుండా ఇట్లే పెడితే కన్నా ఆ. ఒకవేళ డిజైన్ అడ్డేటం వచ్చింది అనుకో అవును అయ్యి సార్ వద్దు మాకు బాగాలేదు అవును కరెక్ట్ నీట్గా చేసి ఇస్తే బాగా బట్ బాగుంటుంది. మీరు నేసేకే ఆ రోజు అంటే ఇదంతా చేయడానికి కానీ మళ్ళీ ఒక హాఫ్ డే పట్టేటట్టుంది మీటర్ కొంగు వస్తుంది Okay. మీటర్ ఇది 30 ఇంచులు కనం వస్తుంది ఓకే మనకి కనం అంటే బ్లౌజ్ పీస్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ పీస్ ఓకే అట్లా ఎందుకు కొట్టేది అది జిస్టి దిష్టి తగలకోకుండా ఎవరి దిష్టి తగలకోకుండా అది పిల్ల అవటాలంటే అట్లా అలవాటు అయింది ఇవి అన్నీ పడి ఉంటాయి ఇవి తీసేసి ఉంటాం కదా అవును కిందకి నువ్వు వచ్చేటప్పుడు పడి ఉంటాయి కొన్ని కొన్ని సో ఆ మధ్యలో గ్యాప్ లాగా ఉంది కదా ఇది ఇది గంటలో మళ్ళీ మొదట్లో వేస్తానే డివైడ్ అయిపోతుంది ఇది జాకెట్ ఇది- వస్తుంది ఆ, ఇది ఇదంతా divide బ్లౌజ్కి చీర. వెళ్ళిపోతుంది దీనికి ఇది వస్తుంది సో జాకెట్ కంటే వాళ్ళు ఇక్కడ కట్ కట్ చేసుకుంటారు చేసుకుంటారు ఆ, okay. కొంచెం ఇది ఉడివి కూడా ఆ. కొంతమంది డిజైన్ వేసుకుంటారు ఆ. డిజైన్ కి మళ్ళీ పంపిస్తారు ఉమ్. చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు ఒక 600-700 Okay. మళ్ళీ దానికి డిజైన్ సపరేట్ ఓ, మడిచేది చాలా కరెక్ట్గా మడచాలి లేదంటే హెచ్చు తగ్గులు వస్తాయి. హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది మళ్ళీ చూసే కానీ బాగుండదేమో ఇంత పర్ఫెక్ట్గా చేయాలి మడిచేది కానీ ఆడికి కనపోతే మళ్ళీ దాని ఎన్ని పేరు పెడతారో ఇటుకుంది ఆడుకుంది వాళ్ళ? అంగడికి పోతే అవునులే అది. ఫైనల్గా వచ్చింది ప్రోడక్ట్ రెడీ అయిపోయింది ఇది ఆపరేట్ ఉంది. ఇది ఎందుకన్నా ఇది దారం మళ్ళీ దీనికి కదలకోకుండా కట్టాయి ఓకే, కట్. వాళ్ళు ఆ. ఏ అంచు కలర్ ఉంటే ఆ అంచు కలర్ కట్టాలంటారు ఓకే. జోగునా మళ్ళీ వాళ్ళకి ఏమైనా అడిగినా తొందరగా అంటే చేస్తాను అంటే చూస్తున్నారు కదా ఫైనల్ గా శారీ ఇలా మడిచేసి మొత్తం అంతా నీట్గా చేసి వాళ్ళు మార్కెట్లో ఇచ్చేస్తారు. సో ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. బాగా నీట్గా వికెట్ వికెట్ కావాలని కొంచెం పైపులు పెట్టి ఇట్లా అని ఓకే అయిపోయింది, చీర అయిపోయింది. సీన్ అయిపోయింది. ఓకే చూస్తున్నారా, చూస్తారు సూపర్గా ఉంది శారీ అయితే.
అంత నేసేటప్పుడు అలాగే బాగానే కనిపిస్తుండే, బట్ ఇది అంత తీసినాక మడతలు చాలా సూపర్ ఉండింది. వేసేటప్పటికి ఇప్పటికి చాలా difference. అవును, చాలా డిఫరెన్స్, సూపర్ ఉంది. ఇది కలర్ కానీ బాగుంది అన్న ఇది. మెరవెన్న, డార్క్ మెరవెన్న, ఎలిఫెంట్. మీకు ఇంతవరకు మాన్యువల్గా శారీ ఎలా నేయాలో చూపించా కదా. ఇప్పుడు పవర్ లూమ్స్ అని ఉన్నాయి, అంటే మనకి మిషన్తో మనకి శారీలను నేస్తారు. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ వెనక పక్క చూస్తున్నారు కదా, ఇక్కడే ఉన్నాయి అవి పవర్ లూమ్స్. వెళ్దాం లోపలికి. చూశారు కదండి ధర్మవరం పట్టు శారీ ఎన్ని రోజులకి తయారవుతుంది, దాని ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది, అంటే ఫస్ట్ రేష్మ ఎలా వాళ్ళు దాన్ని తయారు చేయడానికి ఏమేం ప్రాసెస్ అన్నదన్నీ డీటెయిల్స్ అన్నీ చూపించాను ఇందులో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఏం చేయాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.